అండి యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి చూస్తే మీకు రీసెంట్‌గా ఆయన చిత్తూరు టూరు చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆపాలనుకున్నారు. స్టార్టింగు తర్వాత మళ్ళీ అనుమతులు ఇచ్చారు. కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ ప్రకారం చూసుకుంటే ఇంతమంది అభిమానులే రావాలి. లేకుంటే ఇంతమంది క్రౌడ్ అయితే రావాల్సి ఉంటుంది. ఎక్కువ వస్తే మేము ఒప్పుకోము. దానిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పుకొచ్చారు. కానీ చూసుకుంటే జగన్ అభిమానులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు విపరీతంగా రావడం చూసాం. మెయిన్ రోడ్లలో బ్లాకులు చేశారు. ఆ పోలీసులను పెట్టారు. అక్కడక్కడ టోల్ గేట్ లాంటివి పెట్టేసి, బారిగేట్లు పెట్టేసి అంటే ఎక్కడికెళ్తున్నారు కనుక్కొని మరి పంపిస్తా ఉన్నారు. వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే అక్కడ ఆపేస్తా ఉన్నారు. వెనక్కి పంపించేస్తున్నారు. కొంతమంది అయితే దొంగదారుల్లో కూడా మనం కొన్ని కొన్ని వీడియోలు బయటకొచ్చినాయి. దొంగదారుల్లో అంటే ఆఫ్ రోడ్లలో వాళ్ళైతే రావడం చూస్తున్నాం బైక్‌లేసుకొని జగన్ కోసం అయితే. ఇలా విపరీతంగా జననిరాజం అయితే పడతా ఉన్నారు. మన సత్తెనపల్లి చూసాం, ఇక్కడ చూసాం. దీనికి ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్‌గా జగన్ దానంతట వదిలేస్తే అక్కడికెళ్తారు, చూస్తారు, అయిపోతుంది. అభిమానులు కూడా వెనక్కి వచ్చేస్తారు, అయిపోద్ది. కానీ వీళ్ళు ఏదైతే టీడీపీ గాని లేకుంటే వీళ్ళు కొంచెం రిస్ట్రిక్షన్ పెడుతున్నారో, ఆ ప్రభుత్వం జగన్‌ని ఎక్కువ తిరగనీయకుండా లేకుంటే ఎక్కువ జనాలు రాకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇంకా కసి రేపుతుంది. వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తల్లో కావచ్చు, ఇంకా కసి రేగిపోయి వాళ్ళైతే దొంగదారుల్లో కావచ్చు, లేకుంటే ఆఫ్ రోడ్‌లో కూడా వెళ్ళిపోయి పొలాల నుంచి కూడా వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయి జగన్ కోసం అయితే వస్తా ఉన్నారు. ఇది కొంచెం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చాలా మైలేజ్ తీసుకొస్తుంది. వీళ్ళు ఎంత ఆపాలనుకుంటే అంత పైకైతే వెళ్ళిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి అతన్ని అందరికి వదిలేస్తే ఆయనేదో చూసుకొని పర్యటన చేసుకొని వెళ్ళిపోతాడు. దానివల్ల ఎందుకంటే వీళ్ళు ఆపే కొద్దీ వాళ్ళు ఇంకా రైజ్ అవుతున్నారు కాబట్టి అది కొంచెం నెగిటివ్ అనుకోవచ్చు. ఒక రకంగా ఎక్కువ ప్రచారం ప్రభుత్వమే ఇస్తుంది అనుకోవచ్చు. టీడీపీ చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో రేసిన కానుంచి ఇదే వ్యవహారం ఇంతమంది వచ్చారు, ఈ దెబ్బలు తగిలినాయి. కొంతమంది నేను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు పోలీసుల మీద. ఎందుకంటే లాఠీ చార్జ్ చేయడం వల్ల ఒక వ్యక్తికి బ్లడ్ వచ్చిందంట. కాకపోతే కొంతమంది అది కింద పడి బైక్ మీద కింద పడిపోయాయని వేరే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాదు అది అక్కడ రావడం చూసి జగన్మోహన్ రెడ్డి అయితే అతను కలవడానికి వస్తే పోలీసులు కలవనీయకుండా ఆపడం కావచ్చు. ఇలా అయితే వార్ నడుస్తూ ఉంది గట్టిగా అయితే జగన్మోహన్ రెడ్డికి, పోలీసులకి, ప్రభుత్వం మధ్య అయితే. జగన్మోహన్ రెడ్డి నేను కొంచెం మొండిగానే సీరియస్‌గానే మాట్లాడడం చూసాం మనమైతే. కొంచెం గట్టిగా ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత సీరియస్‌గా మాట్లాడేవాడు కాదు. జస్ట్ నవ్వుతూ మాట్లాడుతుండేవాడు పోలీసులతో ఎవరితోటైనా సరే. కానీ నేను చూసుకుంటే చాలా కోపంగా అయితే ఆయన మాట్లాడడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఈ చిత్తూరు టూర్ కూడా చాలా పెద్ద సక్సెస్ అయిపోయింది. మరి మామిడి రైతులకి ఎంతవరకు మద్దతు ధర ఇస్తారనేది చూడాలి. ఆల్రెడీ చూసుకుంటే రూ. 8 అనేది గవర్నమెంట్ ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారు అయితే. మరి అంత అయితే మేము ఇవ్వలేమని దళారులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి. చాలా మామిడికాయలు అయితే వేస్ట్ అయిపోయినాయి. చాలా మామిడికాయలు పడేసి కుప్పలు కుప్పలుగా పడేసి వేస్తున్నారు రైతులైతే. మరి చూద్దాం మరి వాళ్ళ కష్టాలు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే తీరతాయేమో.